ఐపీఎల్ 2026 వేలం గ్రీన్ రికార్డు. అన్క్యాప్డ్ ప్లేయర్లకు 14 కోట్లు. స్టార్లకు బిగ్ షాక్. క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఐపీఎల్ 2026 ఆక్షన్. ఐపీఎల్ 2026 ఆక్షన్ అబుదాబి వేదికగా మంగళవారం డిసెంబర్ 16 చాలా ఆసక్తికరంగా జరిగింది. ఈ వేలంలో ఫ్రాంచైజీలు కొన్ని అనూహ్య నిర్ణయాలు తీసుకున్నాయి. స్టార్ ప్లేయర్ల కంటే యువ ఆటగాళ్లపైనే యంగ్స్టర్స్ కాసుల వర్షం కురిపించాయి. ముఖ్యంగా కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ సిఎస్కే జట్లు వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఐపీఎల్ 2026 ఆక్షన్ రికార్డు సృష్టించిన కామెరూన్ గ్రీన్. ఈ ఆక్షన్ ఐపీఎల్ 2026 ఆక్షన్ లో ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ కామెరూన్ గ్రీన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అతని కోసం కేకేఆర్ టీం ఏకంగా ₹20 కోట్లు వెచ్చించింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఓవర్సీస్ ప్లేయర్గా గ్రీన్ నిలిచాడు. అతని కోసం సీఎస్కే మరియు ఆర్ఆర్ జట్లు కూడా పోటీ పడినప్పటికీ చివరికి కేకేఆర్ భారీ ధర చెల్లించి దక్కించుకుంది. సీఎస్కే సంచలన నిర్ణయం అన్క్యాప్డ్ ప్లేయర్లకు జాక్పాట్. చెన్నై సూపర్ కింగ్స్ సీఎస్కే వేలంలో అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంకా అంతర్జాతీయ మ్యాచ్లు ఆడని ఇద్దరు అన్క్యాప్డ్ ప్లేయర్స్ కోసం రికార్డు స్థాయిలో ఖర్చు చేసింది. ప్రశాంత్ వీర్ మరియు కార్తీక్ శర్మ అనే ఇద్దరు యువ ఆటగాళ్లను చెరో ₹20 కోట్లకు కొనుగోలు చేసింది. ఐపీఎల్ చరిత్రలో అన్క్యాప్డ్ ప్లేయర్లకు ఇంత భారీ మొత్తం దక్కడం ఇదే తొలిసారి. ప్రశాంత్ వీర్ యూపీకి చెందిన ఆల్ రౌండర్ కాగా, కార్తీక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ చేయగల వికెటీపర్. ఐపీఎల్ 2026 ఆక్షన్ ఇతర కీలక కొనుగోలు వివరాలు. మతీషా పతిరన శ్రీలంక పేసర్ పతిరనను ₹18 కోట్లకు కేకేఆర్ సొంతం చేసుకుంది. రవి బిష్నోయ్ స్పిన్నర్ రవి బిష్నోయ్ను రాజస్థాన్ రాయల్స్ ₹20 కోట్లకు కొనుగోలు చేసింది. జాసన్ హోల్డర్ వెస్టిండీస్ ఆల్ రౌండర్ హోల్డర్ ₹7 కోట్లకు గుజరాత్ టైటాన్స్ గూటికి చేరాడు. వెంకటేష్ అయ్యర్ ఆర్సీబీ టీం వెంకటేష్ అయ్యర్ను ₹7 కోట్లకు దక్కించుకుంది. డేవిడ్ మిల్లర్ ఢిల్లీ క్యాపిటల్స్ డేవిడ్ మిల్లర్ను కేవలం ₹2 కోట్లకే సొంతం చేసుకుంది. క్వింటన్ డికాక్ ముంబై ఇండియన్స్ తమ పాత ప్లేయర్ డికాక్ను ₹1 కోటికే దక్కించుకోవడం విశేషం. అమ్ముడుపోని స్టార్ ప్లేయర్స్ అన్సోల్డ్ ప్లేయర్స్. ఈ వేలంలో పలువురు ప్రముఖ ఆటగాళ్లకు నిరాశే ఎదురైంది. పృథ్వీ షా, సర్ఫరాజ్ ఖాన్, లియామ్ లివింగ్స్టోన్, జానీ బేస్టో, రహ్మానుల్లా గుర్బాజ్ వంటి స్టార్లను కొనుగోలు చేయడానికి ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వీరంతా అన్సోల్డ్గా మిగిలిపోయారు. మొత్తానికి ఐపీఎల్ 2026 మినీ వేలం రికార్డుల మోతతో ముగిసింది. ఇప్పుడు అన్ని జట్లు తమ కొత్త ప్లేయర్లతో